లేదా బహుమానం. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడు. యెహోవా రూతు పుస్తకం 2వ అధ్యాయం 12వ వాక్యం. యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చును అని ఆమెకు ఉత్తరం ఇచ్చాను. ప్రియమైన దేవుని సేవకులు, విశ్వాసులు, సంఘమంతా కూడా జాగ్రత్తగా మనం ఆలోచించవలసిన విషయం ఇది. ఏమిటంటే, మనం వచ్చాం. ఎక్కడికి వచ్చామంటే ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందకి వచ్చాం. ఎంతమంది నమ్ముతున్నారు ఆయన రెక్కల క్రిందకి ఇప్పుడు మనం ఉన్నామని? హల్లెలూయా. వచ్చినటువంటి మనకు చెయ్యవలసింది ఉంది. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. చెయ్యని దానికి జీతాలేమి ఇవ్వరు. మీకు ఎక్కడైనా చెప్పండి, చేయకపోయినా జీతాలు ఇస్తారు పలానా దగ్గర అంటే చెప్పండి, అందరం వెళ్ళిపోదాం. కూర్చోబెట్టి జీతాలు ఎక్కడైనా ఇస్తారా? ఆర్టీసీలోనా, రైల్వేలోనా, ఏ కంపెనీలో ఇస్తున్నారండి కూర్చోబెట్టి జీతాలు? చేయకుండా ఉదయం నుంచి సాయంత్రం దాకా సావగొట్టి చెవులు మూసి నెలకేదో ఇంత జీతం ఇస్తారు, అంతేనా కదా? పగలంతా పొలంలోనో లేదా ఫ్యాక్టరీలోనో పని చేస్తే మనకి జీతం అనేది మనుషులకి దొరుకుతుంది. దేవుని సన్నిధిలో కూడా మనము ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందకి వచ్చి చెయ్యవలసినవి కొన్ని ఉన్నాయి. దేవునికి స్తోత్రం. వాటిని చెయ్యాలి. నీవు చేసిన దానికి ఆయన ప్రతిఫలం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒక విధంగా అక్షరానుసారమైనటువంటి ఈ లోకరీతిగా ప్రతిఫలము లేదా బహుమానం ఇస్తాడు. ఆత్మ సంబంధమైన బహుమానాలు కూడా ఇస్తాడు. మరొకటి నిత్యమైన శాశ్వతమైన బహుమానాలు కూడా దేవుడు ఇస్తాడు. అవి మనకు దొరకాలంటే లేక అవి మనం పొందాలి అంటే మనము చెయ్యవలసిన వాటిని చేయాలి. దేవునికి స్తోత్రం. ఏమండి, మంచిగా చేస్తూ ఏదన్నా ఒక మిస్టేక్ చేసాడు అనుకోండి, ఒక ఎంప్లాయీ లేదా ఒక పనివాడు, యజమానుడు ఊరుకుంటాడా? చెప్పండి. ఒక మిస్టేకేలే పోనీ అంటాడా? అది ఎందుకు జరిగింది అని అడుగుతాడు. దానికి సమాధానం చెప్పాలి. ప్లస్ నువ్వు చేసిన నష్టానికి తగినటువంటి పనిష్మెంట్ ఇస్తాడు. ఇంక్రిమెంట్ కట్టో లేదా శాలరీ కట్టింగో, చేసిన నష్టానికి పనిష్మెంట్ కూడా ఉంటుంది. కనుక చెయ్యవలసిందంతా చక్కగా చేస్తే జీతం కూడా ఆయన చక్కగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఈ లోకరీతిగా పరలోక సంబంధంగా కూడా
మనము చేయవలసిన వాటిని ఆత్మ సంబంధంగా, శరీర సంబంధంగా మనము చేసుకుంటూ వెళ్ళాలి. నీవు చేసిన దానికి ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా సంపూర్ణ బహుమానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. పౌలు గారు అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తము చేయగలను అంటున్నాడు. అంటే చెయ్యాలి అంటే బలం కావాలి. దేవుడు మనల్ని బలపరిస్తే మనం చేయగలమని దైవజనుడైన పౌలు గారు చెప్తున్నాడు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. అరకొరలు కాదు. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:13 చూడవచ్చు. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. సమస్తం కూడా చేస్తేనే ఏం దొరుకుతుంది? ప్రతిఫలం లేదా సంపూర్ణ బహుమానం. మీకు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఎగ్జాంపుల్, ప్రభువైన యేసుక్రీస్తు సిలువలో తాను చేసిన త్యాగ పూరితమైన పనిని సమాప్తమైనది అన్నాడు. దేవునికి స్తోత్రం. గట్టిగా చప్పట్లు కొట్టండి. యేసయ్య అన్నాడు ఏమిటి? తండ్రి యొక్క చిత్తం సంపూర్ణముగా చేసి సమాప్తమైనది అన్నాడు. దేవునికి స్తోత్రం. మరి ఆ యేసయ్యకి ఇచ్చిన బహుమానం ఏంటి? యేసయ్యకు తండ్రి అయిన దేవుడు తండ్రి ఇచ్చిన పనిని సంపూర్తి చేసిన కారణం చేత తండ్రి యొక్క సింహాసనాన్ని, తండ్రి యొక్క ఏలుబడిని కుమారుడైన యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు ఇచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అందుకనే మనం ఎవరమైనా నడుచుకోవాలి, చెయ్యాలి అంటే ఎవరిని పోలి చేయాలి? అది పౌలు గారు అంటాడు, నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను అని చెప్పుచు, నేను క్రీస్తుని పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకొనండి అన్నాడు. దేవునికి స్తోత్రం. 1 కొరింథీ 11:1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారం మీరును నన్ను పోలి నడుచుకొనుడి. అంటే క్రీస్తుని పోలి ఎలా నడుచుకున్నాడు? లేక క్రీస్తు ఎలా నడుచుకున్నాడు? బాగా వినండి. సంపూర్ణ బహుమానం ఎంతమంది కావాలి? సంపూర్ణ బహుమానం అంటే తండ్రికి కలిగిందంతా కూడా కుమారుడికి ఇచ్చేదాన్ని సంపూర్ణం అంటారు. ఆ సంపూర్ణ బహుమానం ప్రభువైన యేసుక్రీస్తుకి తండ్రి అయిన దేవుడు ఇచ్చాడు. ఎంతమంది నమ్ముతున్నారు? ఎందుకు ఇచ్చాడు అంటే తండ్రి యొక్క చిత్తాన్ని సంపూర్ణంగా చేసి ముగించి సమాప్తమైనది. తండ్రి, నా ఆత్మను నీకు అప్పగించుచున్నాను అన్నాడు. మనకు బహుమానాలు రావాలంటే పౌలు గారు ఏం చెప్తున్నాడు? ఆయన కూడా చెప్తున్నాడు, ప్రతిఫలము లేదా బహుమానము లేదా సంపూర్ణతకు సంబంధించినవి గురించి పౌలు గారు ఏమంటున్నాడంటే,
వెనుకటివన్నీ మరచి నేను ఇదివరకే పట్టుకొని ఉన్నానని తలంచుకొనను, ఒకటి చేస్తున్నాను. హల్లెలూయా. వెనకాల ఉన్నవన్నీ తవ్వుకోమాక, వెనకాల జరిగినవి వద్దు, ముందే ఉన్నాయో చూడు. బ్యాక్ స్లైడింగ్ స్పిరిట్ వద్దు, వెనకే మర్చిపో. ఆయన చెప్తున్నాడు, వెనుకటివన్నీ మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు క్రీస్తు యేసునందు హల్లెలూయా దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు బహుమానం పొందవలని గురి చాలా మందికి గోల్ మర్చిపోతున్నారు. ఆరంభించినప్పుడు గోల్ ఉంటుంది, గురి ఉంటుంది. పౌలు గారి యొక్క గురి ఏ విధం చేతనైనా మృతులలో నుండి పునరుద్ధానపు శక్తితో లేచి పునరుద్ధానుడైన యేసయ్యతో సమానమైన వారసత్వం, బహుమానం లేదా ప్రతిఫలం, సంపూర్ణ బహుమానం పొందాలి అని. ఒకవేళ మీరు కూడా పొందాలని అనుకుంటే, నేను క్రీస్తుని పోలి నడిచాను, మీరు నన్ను పోలి నడవండి అన్నాడు. మనం కొంత చేసి బహుమానం రాలేదు, జీతం రాలేదంటాం. సమస్తం ఆయన అంటున్నాడు కదా, నన్ను బలపరచు అని అందే నేను సమస్తమును. ఆమె చేసింది ఏమండి, చేసేది ఏడ్చుకుంటా చేయకూడదు. మనకి ఏడుపు ఎక్కువ, చేసేది తక్కువ. ఏడుపు ఎక్కువ, చేసేది తక్కువ. యేసు ప్రభు తండ్రి చిత్తం చేసేటప్పుడు ఎక్కడన్నా ఏడ్చాడా? మాట్లాడరేంటండి బాబు, ఎక్కడన్నా గొనిగాడా? సేవకులమే కానీ విశ్వాసులమే కానీ ఎక్కడైనా యేసు ప్రభు గొనిగినట్టు కానీ, సనిగినట్టు కానీ, ఏడ్చినట్టు కానీ మీకు ఎక్కడన్నా కనపడుద్దా? బైబిల్లో కానీ చరిత్రలో కానీ ఎక్కడా కనపడదు. సనగక గొనగక సంపూర్ణ విధేయత కలిగి యేసయ్య తండ్రి చిత్తాన్ని నెరవేర్చాడు. అందుకే ఆయనకి సంపూర్ణ బహుమానం. సియోను పర్వతం మీద ఒకే ఒక గొర్రె పిల్ల, ఒకటే. ఆ పర్వతం అంతా ఎవరిదనుకున్నారు? అర్థమవుతుందండి? ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 1వ వాక్యంలో చూడవచ్చు. నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల. హల్లెలూయా. గొర్రె పిల్ల, గొర్రె పిల్లల. సియోను పర్వతం మీద ఎన్ని గొర్రె పిల్లలు ఉన్నాయి? ఒకటే. ఆ గొర్రె పిల్లతో కూడా 1,44,000 మంది కనబడుతున్నారు. దేవునికి స్తోత్రం. మరియు నేను చూడగా ఇదిగో ఆ గొర్రె పిల్ల సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. సియోను పర్వతం మీద నిలబడి ఉండెను. ఆయన నామమును ఆయన తండ్రి నామమును నొసలయందు లిఖింపబడి ఉన్న 144,000 మంది ఆయనతో కూడా ఉండేది. 144,000 మంది ఆయనతో కూడా ఉండిరి. ఎవరు వీళ్ళు? ఎవరు అనుకుంటున్నారు వీళ్ళు? యేసయ్య వలే సంపూర్ణ చిత్తాన్ని గొనగకుండా సనగకుండా, హల్లెలూయా, గొనుగుడు లేకుండా సనుగుడు లేకుండా, ఏడవకుండా చేసిన వారే. సమయమనక అసమయమనక. ఇది సమయమా?
చెప్పండి, సంపూర్ణ బహుమానం ఎవరికి? ఇది సమయమా? ఇది సమయం కాదా? సమయాన్ని చూసుకోకూడదు. చేయమన్నప్పుడు చేయాలి, ఆపమన్నప్పుడు ఆపాలి, పొమ్మన్నప్పుడు పోవాలి, రమ్మన్నప్పుడు రావాలి. ఆత్మదేవుడు ఎప్పుడు ఎలా నడిపిస్తే అలా నడవాలి. అప్పుడే పూరేళ్ళ మాసం తినగానే ఒకడు ఫుల్ పట్టించుంటారు పూరేళ్ళ మాసం. ఈ లోపు మేఘం లేచింది అనుకోండి, మాంసం కూర వేసుకొని బిర్యానీ తిన్నవాడు ఏమనుకుంటాడు? నేనైతే ఏమనుకుంటాను తెలుసా? కాసేపు పడుకుందాం అనుకునేసరికి పని ఉందన్నారు కనుక బాధ అనిపిస్తుందా? అనిపిదా? మేరుగా నాకు కడుపు నిండా పెట్టారనుకో, నేను చేసే పని అదే. అందుకే అన్నిట్లో మితంగా ఉండాలని రాస్తుంది. అన్నిట్లో. అందులో ఒకటి తినే విషయంలో. ఇశ్రాయేళ్ళు పూరేళ్ళు తిని, పూరేళ్ళు మాసం ఎంతమంది తిన్నారు ఇక్కడ? ఎప్పుడైనా ఒకసారి తినలేదు జీవితంలో? అయితే వీళ్ళందరూ తెప్పించాలి. ఒకసారి నువ్వు తిన్నావు. ఒకసారి విజయవాడ సేవకుల మీటింగ్ తెప్పించిన, కైసర్ నగర్ కూడా తెప్పించిన. చాలా టేస్ట్ ఉంటుంది. ఇశ్రాయేలందరికీ మాంసం అడిగితే దేవుడు అది పెట్టాడు. దేవునికి స్తోత్రం. తినొద్దు అంటలేదు, కానీ తిన్న తర్వాత లేవమంటే లేవాలి, కూర్చోమంటే కూర్చోవాలి, నడవమంటే నడవాలి, పరిగెత్తమంటే పరిగెత్తాలి. ఆర్ యు రెడీ? అది కుదరదు. కానీ ఇంకో ప్రసంగం ఏమన్నాడు చెప్పయ్య గారు. సంపూర్ణ బహుమానం ఎంతమంది కావాలి? అయిపోతారు నా చేతిలో. సంపూర్ణ బహుమానం కావాలని అల్లుడు చెప్తున్నావా? అయితే సంపూర్ణంగా శ్రమ పడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏమండి, ఒక పని చెప్పారనుకో, చేస్తా ఉండగా అది ఆపిడ్రా అన్నారు అనుకో, ఎట్లుంటుంది? పని చేయట్లే ఇక్కడ, అది కాదు. నువ్వు పని చేసావా, పని చేయలేదా కాదు, విధేయత చూపావా, అవిధేయత చూపావా అన్నది ముఖ్యమైంది. విధేయత చూపితే స్వాస్థ్యం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. బహుమానం ఇస్తాడు, సంపూర్ణంగా ఇస్తాడు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి నేర్చుకున్న శ్రేష్టమైన అనుభవాల్లో ఒకటి ఏమిటంటే, శ్రమల వలన విధేయత నేర్చుకున్నాడు. శ్రమ పడుతుంటే విధేయత వస్తుంది. శ్రమ పడకపోతే ఏమి రాదు? విధేయత రాదు, అవిధేయత వస్తుంది, గర్వం వస్తుంది. ఈ రోజుల్లో మనం ప్రార్థన చేస్తాం, పాటలు పాడతాం, బైబిల్ చదువుతాం, పరిచర్యలు కూడా చేస్తాం, కానుకలు కూడా ఇస్తాం. కానీ మన ఇష్టం అయితేనేది. అర్థమైందా? కాలేదా? మనకిష్టం లేదనుకో, నాకు ఇష్టం లేనిది కూడా నేను నడిపిస్తే చేస్తాను అని ఎంతమంది చెప్పగలరు? అక్కడే మన స్వచ్ఛత్వం, మన స్వార్థం, మన ఆశీర్వాదాన్ని లేదా మన బహుమానాన్ని బ్రేక్ చేస్తుంది. ఆయన కుమారుడై ఉండి, యేసు ప్రభు కుమారుడై ఉండి తాను పొందిన శ్రమల వలన విధేయతను నేర్చుకొనెను. హల్లెలూయా. మరియు ఆయన సంపూర్ణ సిద్ధి పొందినవాడై మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని దేవుని చేత పిలువబడి, మెల్కీసెదెకు యొక్క క్రమంలో చేరిన ప్రధాన యాజకుడని పిలువబడి తనకు విధేయులైన వారందరికీ నిత్య రక్షణకు కారకుడాయెను. ఇప్పుడు ఏం కావాలి మనకి? మీకు ఒక ఉదాహరణ చెప్తా. బైబిల్లోనే కాలేబ్ అనే ఒక వ్యక్తి ఉన్నాడు. మోషే అంట ఆయన్ని పంపించాడంట.
ఎప్పుడు పంపించాడు? 40 సంవత్సరాల వయసులో పంపించాడు. ఆయనకి ఇంచుమించు 80-85 సంవత్సరాలు వచ్చిన తర్వాత ఆయన నోటితోనే చెప్తున్నాడు. ఏమని? నేను బహుమానం పొందడానికి నాకు యోగ్యత ఉంది, అర్హత ఉంది. కానాను దేశంలో నాకు స్వాస్థ్యం ఇవ్వండి. ఎందుకంటే నేను మోషే నన్ను పంపినప్పుడు నేను ఎంత బలంగా ఉన్నానో ఇప్పుడు కూడా అంతే బలంగా ఉన్నా. ఎలాగా? ఎంత బలం దేనిలో ఉందని చూపించాడు. చదవండి యెహోషువ గ్రంథమా 14:11. మోషే నన్ను పంపిన నాడు మోషే నన్ను పంపిన నాడు నాకెంత బలమో నేటి వరకు నాకు అంత బలము. హల్లెలూయా. నేటి వరకు నాకు అంత బలము. యుద్ధము చేయుటకు, అదిగో యుద్ధం చేయటానికి కానీ వచ్చుచు పోచుండుటకు కానీ. అదిగోండి అక్కడే ఉండి నువ్వు టక్కన చదివేట పాస్టర్ గారు, దాన్ని కొంచెం బ్రేక్ చేసి చదవాలి. యుద్ధము చేయుటకు గాని, అంతవరకు బాగానే ఉంది. వచ్చుచు, అది అక్కడ ఆపాలి. వచ్చుచు పోవుచుండుటకు, పోవుచు ఉండుటకు నాకెప్పటి అట్లు బలమున్నది. వచ్చుచు పోవచ్చు అంటే రమ్మన్నప్పుడు రావాలా, పొమ్మన్నప్పుడు పోవాలా. నీకు ఇష్టమైనప్పుడు రావటం కాదు, నీకు ఇష్టం కాకపోతే పోవటం కాదు. పనివాడు పని ఇచ్చేవాడు రమ్మన్నప్పుడు రావాలా, పని లేనప్పుడు వెళ్ళి కూర్చుంటావా? ఇప్పుడు ఒక పనివాడిని పెట్టుకున్నాడంటే పని ఉండి పెట్టుకుంటాడా, పని లేకుండా పెట్టుకుంటాడా? పని లేకుండా జీతాలు ఇస్తారు ఎవరన్నా? పని ఉన్నప్పుడు పనివాడు వెళ్ళాలి. పని ఉన్నప్పుడు, ఇప్పుడు ఉదాహరణ దీనికి పెయింట్ వేయాలనుకుందాం, పెయింట్ వేసే పనివాడు కావాలి. మన దగ్గర పెయింట్ లేదు, ఆడొచ్చి ఏం చేస్తాడు? సాయంత్రానికి పెయింట్ వచ్చింది అనుకో, అరే పెయింట్ వచ్చింది, పెయింట్ ఎత్తుకొని రా అన్నాం అనుకో, నేను రానండి. పొద్దునైతే వచ్చామండి అంటే ఆ పని చేయడానికి ఎప్పుడు అవసరమో అప్పుడు పనివాడు కావాలి. దేవునికి స్తోత్రం. నీవు నేను మనం ఎవరమంటే పని చేయాల్సిన వాళ్ళం. దేవునికి స్తోత్రం. రూతు ఏమి చేస్తుందంటే పని చేస్తుంది. ఎవరికి చేస్తుంది? ఆ బోయజు అంటాడు, నీ అత్తకు నీవు చేసిన దానిని నేను విన్నాను. ఎవరికి చేసిందంట? అత్తకి చేసిందంట, ఆమె చేసుకోవటం కాదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలో గొనుగుడు సనుగుడు అనేది ఉన్నంత వరకు మన జీవితంలో దేవుని ఆశీర్వాదం లేక దేవుడు ఇచ్చే ప్రతిఫలం, బహుమానం పొందుకోలేం. సంపూర్ణంగా పొందాలి అంటే సంపూర్ణ విధేయత రావాలి. మనకి ఏ పని లేకపోతే అప్పుడు వస్తాం. ఎక్కడికి? అయ్యగారు వందనాలు, రమ్మన్నప్పుడు పొమ్మంటే మళ్ళీ బారు వచ్చి ఇక్కడ ఏదో ఒకటి జడగొట్టేదాకా. కాలేబేమన్నాడు చూచారా? యుద్ధం చేయాలంటే యుద్ధానికి వెళ్తానండి, రమ్మంటే వస్తానండి, వెళ్ళిపోమంటే వెళ్ళిపోతా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలంట చదువుండి, అక్కడే ఉంది. 10వ వాక్యం చదువు సార్. యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి
ఇశ్రాయేలు అరణ్యంలో నడిచిన ఈ 45 ఏండ్లు 45 years ఆయనను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 85 ఏండ్ల వాడను. 85 ఏండ్ల వాడను. 45 సంవత్సరాలు రమ్మంటే వచ్చాడు, పొమ్మంటే పోయాడంట. యుద్ధం అంటే యుద్ధం చేశాడంట. అందుకని ఆయనకి ఏ హక్కు, ఆ హక్కు ఆయనకు వచ్చిన హక్కు ఏంటి? కానాను దేశంలో ఆ స్వాస్థ్యం నాది అంటున్నాడు. నాకు పంచవాలి అంటున్నాడు. ఏమండి, పనివాడు జీతానికి పాత్రుడా కదా? జీతం ఏదో దయ చూపించి ఇచ్చేది కాదు. పని చేసినోడికి జీతం అది హక్కు. హక్కు కలిగి మనం జీతం పొందాలి. మనం ఏ జీతం పొందాలి? గుమ్మముల గుండా లోపల ప్రవేశించాలి. గుమ్మముల గుండా లోపల ప్రవేశించడానికి, జీవ వృక్ష ఫలం అనుభవించడానికి హక్కు గలవారంగా మనం మారాలి. దేవునికి స్తోత్రం. మారాలంటే మనము చెయ్యవలసింది చెయ్యాలి. దేవునికి స్తోత్రం. నా వల్ల కాదు, నేను బలహీనుని, నా చేత కాదు, ఈ కుంటి సాకులు చెప్పకూడదు. పెళ్లి విందు చేసాంరా రమ్మని చెప్పి కబురు పంపించాడు. మంచి తినటానికి ఏంటి జబ్బు? విందు చేసి విందు ఉంది రండిరా బాబు అని పంపిస్తే ఒకడంట ఎద్దులు కొన్నాడంట. కొనే ముందు చూసుకుంటారా, కొన్నాక చూసుకుంటారా? సాగు కూడా ఎడ చెప్పాలో తెలవట్లేదు వీడికి. ఒకడేం పొలం కొన్నాడంట. పొలం కొన్నాక చూసుకుంటాడా, కొనక ముందు చూసుకుంటాడా? ఆ సాకులన్నీ కూడా అతకో, ఒకదానికొకటి సెట్ అవ్వు. నీవు నేను మనం కూడా సాకులు చెప్పకుండా రమ్మన్నప్పుడు రాగలిగితే, పొమ్మన్నప్పుడు పోగలిగితే ఎక్కడికి? ఇందాక ముందే చెప్పుకున్నాం, ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రిందకి. దేవునికి స్తోత్రం. రమ్మంటే ఇప్పుడు ఇశ్రాయేలు అందరి పైన మేఘస్తంభం ఉంది, ఆయన రెక్కలు చాపాడు. దేవునికి ఇష్టం. ఆ రెక్కల నీడలో, ఆ మేఘస్తంభం క్రింద ఇశ్రాయేలుని దేవుడు నడిపిస్తున్నాడు. ఆ నడిపింపంతా మోషే చేతిలో, అహరోను చేతిలో లేదు. వాళ్ళు చెప్పేవాళ్లే కానీ దేన్ని బట్టి చెప్పేవారంటే, మేఘము పైకి లేచినప్పుడు మొట్ట ముళ్ళు సర్దుకోండి వెళ్ళిపోవాలని చెప్పాడు. వాళ్ళకి సింబల్స్ కనపడేవి. దేవుడు చెప్పాడు, మోషే మేఘం ఎప్పుడు లేస్తే, అది రాత్రి కావచ్చు, మధ్యాహ్నం కావచ్చు, ఉదయం కావచ్చు, అది ఏ టైంలో మేఘం పైకి వెళితే ఆ టైంలో నీవు ప్రజల్ని ఏం చేయాలి? మోషే వచ్చి, ఇశ్రాయేలులారా మేఘం పైకి వెళ్ళింది, మనం ప్రయాణం చేయాలి అన్నప్పుడు ఏం చేయాలి? సచ్చినట్టు మూట ముళ్ళు కట్టుకొని బయలుదేరాలా, బయలుదేరకూడదా? మళ్ళా మూట ముళ్ళు కట్టుకొని ఇక భుజాన వేసుకొని 2 అడుగులు వేయగానే మేఘం కిందకి దిగేది. చాలా ఆగండి అంటే, ఇప్పుడే అన్నీ కట్టుకుని మూటలు వేసుకున్నాం, ఆగమంటావేందయ్యా? ఓయ్, చెప్పింది చెయ్యి. ఇక అర్థమవుతుందా? చెప్పింది చెయ్యి. అందుకనే కొంతమంది గొనుగుడు, సనుగుడు. ఏంది మీ ఇష్టం వచ్చినట్టే చెప్తారా? అంతా మీ ఇష్టమేనా? మా మీద మీ పెత్తనం ఏంటంటే లేచారు. కొంతమంది గొనుగుతున్నారు. ఆ బ్యాచ్లో ఇంకా చాలామంది జాయిన్ అయిపోయారు. వీళ్ళు ఎట్ట మొదలెడతారు తెలుసా? ముందు బాగానే ఉంది కానీ అదొకటే నచ్చలా. ఏది నచ్చలా? నడిపింపు అనేది మన సొంత ఇష్ట ప్రకారం కాదు. ఎందరు దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ దేవుని కుమారులుగా రూపాంతరం చెందుతారు. దేవునికి స్తోత్రం. ఎందరూ స్వచిత్తానుసారంగా, శరీరానుసారంగా లేక లోతులాగా పచ్చగా ఉన్న వాటిని చూసుకుని వెళతారో
వారు దేవుని యొక్క మహిమ కలిగిన కుమారులుగా మార్పు చెందడం కుదరదు. సంపాదన 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 పిచ్చే ఎక్కిపోతుంది ఒక్కొక్కడికి. గొడవలు పెరిగిపోతున్నాయి. లోతు మధ్య అబ్రహాం మధ్య ఉన్న సమాధానం కారణం ఏంటంటే సమస్తమైన కీడులకి మూలం అదే, ధనాపేక్ష. అబ్రహాము పని వాళ్ళు వచ్చి, పనేగా చేయాల్సింది, పని వాళ్ళు వచ్చి చెప్తున్నారు, అబ్రహాం గారా ఏంట్రా ఏమైంది, ఆడు లోతుగాడు పనివాళ్ళు తెలుసుకోవాలి మనం అన్నాడు. వాళ్ళు వెళ్ళి లోతుకు చెప్తున్నారు, ఏం కుదరదు తెలుసుకోవాల్సిందే. అబ్రహాం సైలెంట్గా కూర్చోంటారా, చెప్పింది ఏ నోరు మూసుకున్నాను. పాపం అబ్రహాం పని వాళ్ళు మౌనం అయిపోయారు. ఇందులో యజమాని చెప్తున్నాడు, లోతు అట్ట కాదు, పదనరా చూసుకుందాం అన్నాడు. రెచ్చగొడితే రెచ్చిపోయాడు. దేవుని యొక్క నడిపింపుకు విరుద్ధంగా ఏమండి లోతేమో చూసుకుని వెళ్ళాడు, అబ్రహాం ఏమో చూపిస్తా ఉంటే వెళ్ళాడు. ఇద్దరు గొర్రెలు మేపుకునే పనిలోనే కాపర్లే. మనం ఎలా పోతున్నాం చూడాలి, చూసుకుని ఓ 10 మందిని చూసుకున్నాం, ఒక 50 మందిని చూసుకున్నాం, ఒక 100 మందిని చూసుకున్నాం. వాళ్ళు ఇచ్చే సొరకాయలు బీరకాయలు, వాళ్ళు ఇచ్చే బియ్యం పప్పులు ఉప్పులు చూసుకొని రైట్. ఒరే నీ కడుపు మొహం కూడా కళ్ళుకి ఏమొచ్చింది, నేనంటాను పొరలు అడ్డం వచ్చినాయి అంట. ఈ యుగ సంబంధమైన దేవత దేవుని మాటను నమ్మని వానికి లేక అవిశ్వాసికి గుడ్డితనాన్ని కలుగజేస్తుంది. ఏ గుడ్డితనం అది? దేవుని మహిమగల స్వాస్థ్యాన్ని పొందకుండా చూపుని దర్శనం లేని వారిగా మార్చేస్తుంది. అందుకనే ఈ రోజుల్లో మనము గుర్తుపెట్టుకోవాలి, ఈ లోక ధనం శాశ్వతం కాదని గుర్తుపెట్టుకోవాలి. దేవునికి స్తోత్రం. ధనం అవసరమే, కాదంటలేదు, కానీ ధనం మన వెనకాల రావాలి, మనం ధనం వెనకాల వెళ్ళకూడదు. ఈ నా ప్రసంగం ఇప్పుడు కాదు, నేను సేవకు వచ్చిన దగ్గర నుంచి మారలా. దేవునికి స్తోత్రం. నేను వెళ్ళి ఎక్కడ కూర్చుంటే అక్కడికి ధనం రావాలి, ధనం ఎక్కడుందో అక్కడికి వెళ్ళి నేను కూర్చోకూడదు. ఇది అపోస్తలుల యొక్క ప్రతిష్ట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చరాస్థిర ఆస్తులు అమ్మి అపోస్తలుల పాదముల దగ్గర పెట్టి అన్నా సేవ చేసుకున్నాను, అతి కట్టని డబ్బులు ఏదైనా సాయం చేయాలని. నీ ఏడు కూడా పోరాసిపో, ఈ 10,000 తీసుకెళ్ళి, ఈ 5,000 తీసుకెళ్ళి, ఈ బియ్యం కట్ట తీసుకెళ్ళి ఇస్తారు వాళ్ళు. జాలి దాన్ని విశ్వాసం అనరో వాడిని అపోస్తలుడు. ఇక్కడ కూర్చోవాలా. ఏలియా కూర్చున్నాడు వెళ్ళి. దేవునికి స్తోత్రం. నాకు భోజనం ఏంటి, నాకేం పంపిస్తున్నా సాయంత్రం, ఏం అడగల. దేవుడు కూర్చోమన్నాడు, కెరీతు వాగు దగ్గర కూర్చున్నాడు. మరి లోతు అక్కడ కూర్చున్నాడు, సొదొమ పట్టణం గవిన్ దగ్గర కూర్చున్నాడు సెంటర్లో. ఎవరు కూర్చోమన్నారు? రాగా కూర్చున్నావు అక్కడ ఊర్లో వార్తలన్నీ చెప్పుకుంటారు. రా, నువ్వు కూడా పెద్ద మనిషివే. కూర్చున్నాడు అక్కడ. కూర్చున్నంతసేపు దాన్ని ఏమంటారంటే అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు. అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు ఈ రోజుల్లో ఎక్కువైపోయినాయి. ఆ ముచ్చట్లకి మనిషి ఏమైపోతున్నాడు?
స్వార్థం, స్వయం, స్వచిత్తంతో పాటు అపవిత్రత మనిషికి అంటుకుంటుంది. అపవిత్రుడు ఎవడైనా దేవుని చూస్తాడా? పరిశుద్ధత లేకుండా ఎవడో ప్రభువుని ఏమండో, నేను ఎవరో బయట అన్యజనుల గురించి చెప్పట్లా, దేవుడిని ఎరగని వారిని గురించి చెప్పట్లా. దేవుడు తెలిసి దేవుని ఆశీర్వాదాన్ని గూర్చి విని దేవునితో ఎలా నడవాలో తెలుసుకొని దాని ప్రకారం నడవకుండా గొనుగుతూ సనుగుతూ తిరుగుబాటు చేస్తూ దేవునికి అవిధేయులుగా మారుచు దేవుని ఆశీర్వాదాన్ని పోగొట్టుకొని దేవుడిచ్చే బహుమానాన్ని కోల్పోతున్నటువంటి మన జీవితాలని సరిచేసుకోవాలని ఆత్మదేవుని సహాయంతో మిమ్మల్ని హెచ్చరిక చేస్తున్నా. దేవునికి స్తోత్రం. సంపాదించాడు లోతు, బాగానే సంపాదించాడు, సంపాదించలేదని చెప్పడానికి వీల్లేదు. పైగా అబ్రాహాముతోనూ అబ్రాహాం పనివాళ్ళతో గొడవ పెట్టుకుని వెళ్ళిపోయాడు. సంపాదించాడు. సొదొమలో నుంచి బయటకు వచ్చేటప్పుడు ఏమి తీసుకొచ్చాడు? ఏమి తీసుకొచ్చాడు? సొదొమలో నుంచి బయటకు వచ్చేటప్పటికి లోతు యొక్క అవిధేయత, ఆ స్పిరిట్ ఆయన భార్యకు పట్టింది. కొంపంతా సర్వనాశనం అయిపోయిందండి. అవిధేయత మనిషి జీవితాన్ని, మనిషి కుటుంబాన్ని సర్వనాశనం చేస్తుంది. విధేయత మనిషి జీవితాన్ని సంపూర్ణ ఆశీర్వాదంతో నింపుతుంది. దేవునికి స్తోత్రం. కనుక మనము దేవునికి విధేయులమైన పిల్లలుగా ఉండాలి. అవిధేయుల మీదకి దేవుని కోపం, దేవుని ఉగ్రత వస్తుంది. సొదొమ మనుషులు దుర్మార్గులు, దుష్టులు. కీర్తనాకారుడు చెబుతున్నాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువుక, పాపుల మార్గంలో నిలబడొద్దు, అపహాసకులు కూర్చుండు చోటున కూర్చోవద్దంటే లోతెల్లి ఎక్కడ కూర్చున్నాడు? ఎవరిని వదిలిపెట్టి వెళ్ళాడు? అబ్రహామేమో ఎప్పటికప్పుడు దేవుడు చూపిస్తూ ఉండగా వెళ్ళాడు, లోతేమో చూసుకుని వెళ్ళాడు. ఇదే వాళ్ళిద్దరికి ఉన్న వ్యత్యాసం. నీవు చేసిన దానికి ఆయన సంపూర్ణమైన బహుమానం లోతుకి వచ్చింది. సంపూర్ణ బహుమానం ఏంటి? సంపూర్ణ బహుమానం సంపూర్ణంగా సొదొమ గొమొర్రా అదే ఆయనకు అవిధేయత వలన వచ్చింది. సంపూర్ణంగా కాలిపోయింది. మీకు సందేహమా? సందేహం ఉంటే డబ్బులు తీసుకురండి, నీకు నాకు టికెట్ బుక్ చేయి, చూపించి తీసుకొస్తా. లేదా నేను చెప్పిన మాట దేవునికి స్తోత్రం. ఇప్పటికీ లోతు భార్య ఉప్పు స్తంభంగా ఉంది. అక్కడ శపితమైన ప్రాంతం, శాపగ్రస్తమైన ప్రాంతం, అగ్ని గంధకాలతో సర్వనాశనం అయిపోయింది ఆ సొదొమ గొమొర్రా పట్టణం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను బలపరచువాని అందే నేను సమస్తం మనం చేయాలి. యేసయ్య చెప్పినట్లు సమాప్తమైంది అని చెప్పగలగాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, మనకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? మనకు బలం రావాలంటే బస్కి వెళ్ళాలా? ఇప్పుడు అన్ని జిమ్ములు వచ్చేసి కోళ్ళు తింటాం, అరిగేదాకా జిమ్కి వెళ్ళి ఇంకా మావాడే ఒకడు ఉన్నాడు, జిమ్ పెట్టాడు మొన్న. అంటే నువ్వు కూడా వెళ్తున్నావు అయ్యగారు అని మాకండి. మనం తెల్లవారుజామున లేచి పెద్ద మోకాళ్ళు లేచి శుద్ధి స్తోత్రం అని స్తోత్ర ప్రార్థనలో 1 గంట హల్లెలూయా స్తోత్రం అంటే చాలు, మన బట్టిన కొవ్వంతా కరుగుతుంది. అది దానికి లేగం మనం. ఆ డాక్టర్ చెప్తాడు చూడు, నువ్వు పరిగెత్తాలా, కనీసం 1 కిలోమీటర్ అన్నా వెళ్ళాలంటాడు చూడు, అప్పుడు మాత్రం కుక్కను ఒకటి ఏమంటేసుకు. కుక్క ఎందుకు? మనుషులు ఎవరు జత ఉండరుగా. జాగ్రత్త. నీకు ఎక్సర్సైజ్ నేను జడగొట్టాలని కాదు, కానీ అది వాళ్ళకి, లోకస్తులకి. మన ఎక్సర్సైజ్ ఏంటి?
ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి నీవు నేను మనం లేచి దేవునికి స్తోత్రాలు చెప్పాలి. అప్పుడు రోగాలు ఉండవు. ఉన్నా ఒకవేళ అవి మన జోలికి రావు. మెదలకుండా పడుకుంటాయి. కుక్కను కట్టి చెట్ట పడుకుంటుంది అట్ట. ఒకవేళ శరీరం ఉన్నా పడుకో మెదలకుండా అంటే పౌలుతో అదే చెప్పాడు. కుక్కలు ఉన్నా కానీ నా కృప నీకు చాలు, నేను దాన్ని తీసేయను కానీ అది మరుగుతూ ఉంటుంది, నేను నీకు కృపిస్తా, మెదలకుండా దాన్ని కట్టేసి ఉంచుతా అన్నాడు. దేవునికి స్తోత్రం. రోగాలు ఒకవేళ మనకు వచ్చినా ఏం భయపడాల్సిన అవసరమే లేదు. ఎందుకని? కృప, దేవుని కృప. ఈ సంగతులు చాలామందికి అర్థం కావు, కానీ లేఖనం చెప్తుంది. దేవునికి స్తోత్రం. పౌలు ముమ్మారు మొరపెడితే నా కృప నీకు అది. నీ బలహీనతల్లో నా శక్తితో నేను నింపుతా, నా బలంతో నేను నింపుతా. అందుకే అంటాడు, నేను ఎప్పుడు బలహీనుడనో. దేవునికి స్తోత్రం. ఇంకో మాట మీకు చెప్తా. ఈ బలం రావాలంటే ఏం చేయాలో తెలుసా? యెహోవా యందు ఆనందించుట వలన. అర్థమవుతుందండి? యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు అని రాస్తుంది. మనల్ని బలవంతులుగా మార్చేది ఆనందం. సినిమాలో ఆనందం కాదు, భోజనాల్లో ఆనందం కాదు. దేవునికి స్తోత్రం. యెహోవా యందలి ఆనందం. నెహెమ్యా పుస్తకం 8వ అధ్యాయం 10వ వాక్యం చూడండి. యెహోవా యందు 8:10 నెహెమ్యా. యెహోవా యందు ఆనందించుట వలన మీరు బలం పొందుతారు. ఎంతమందికి బలం కావాలి? ఎందుకు బలం కావాలి? దేవుని చిత్తమంతయు సంపూర్ణంగా మనం చేయడానికి దేవుని ద్వారా మనం బలం పొందాలి. దేవునికి స్తోత్రం. దేవుని బలం మనకి ఎలా వస్తుంది? దేవునిలో ఆనందిస్తే. దేవునికి స్తోత్రం. దేవునిలో ఎలా ఆనందించాలి? దేవుణ్ణి పాడినప్పుడు మనకు ఆనందం. పాట పాడుతూ ఉంటే ఆనందం దిగుతుంది. దేవునికి స్తోత్రం. దేవుని ధర్మశాస్త్రం దగ్గర కూర్చుంటే ఆనందం. ఏది తప్పో ఏది రైటో తెలుసుకుని వివేకం కలిగి తప్పును వదిలి ఒప్పును చేస్తూ మంచిని అనుసరించి నడుస్తూ వెళితే మనకి ఆనందం కలుగుతుంది. చెడు చేస్తేనేమో దుఃఖం కలుగుతుంది, మనస్తాపం కలుగుతుంది. మన మనస్సాక్షి మన మీద నేరారోపణ చేస్తుంది. ఓ పిల్లవాడు ఎవరైనా తప్పు చేశాడు, తప్పు చేసావు, రాంగ్ అన్నాడు అనుకోడు, ముఖం ఏమైంది? ఇది చూడండి, ఆ చిన్నపిల్లలు బ్యాడ్ గర్ల్, బ్యాడ్ బాయ్ అన్నారు అనుకోండి, ముఖం నేను బ్యాడ్ బాయ్ని కాదు, నేను బ్యాడ్ గర్ల్ని కాదు అంటాడు. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్ అని గుడ్ బాయ్ అనాలంటే వాడు మంచి చేస్తేనే. అలాగే మనం ఏదైనా తప్పు చేసామనుకో, అది ఆలోచనలో కావచ్చు, నోటి మాటలో కావచ్చు, మనం చేసే మన క్రియల్లో ఏదైనా తప్పు చేస్తే బయటోడు చూసినా చూడకపోయినా, బయటోడు అన్నా అనకపోయినా, మన సొంత మనస్సాక్షి మన మీద నేరాన్ని ఆరోపణ చేస్తుంది. అవునా కాదా? అప్పుడు మనమే కృంగిపోతాం, మనమే బలహీనమైపోతాం. ఏంటి రాస్తున్నామంటే మనస్సాక్షి ఏం చేస్తుంది? అది దోషారోపణ చేస్తుంది. మనం బలం పొందాలంటే యెహోవా యందు ఆనందించాలి. దేవునికి స్తోత్రం. యెహోవా యందు ఆనందించడం ఎలాగంటే ఆయన ధర్మశాస్త్రాన్ని దివారాత్రం ఎప్పుడెప్పుడు
యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. యెహోవా ధర్మశాస్త్రమునందు ఎప్పుడు ఆనందించాలి పాస్టర్ గారు? ఆదివారం నాడా దివారాత్రములు దాన్ని ధ్యానించు. దివారాత్రం అంటే ఒక రోజుకి రాత్రి పగలు ఉంటుంది. ఎన్ని రోజులుంటే ఈ భూమి మీద మనం అన్ని రాత్రులు అన్ని పగళ్ళు, అప్పుడు నీవు ఎలా ఉంటావంటే ఫలమిచ్చు చెట్టులాగా ఉంటావు. దేవునికి స్తోత్రం. అతడు నీటి కాలువ ఓరను నాటబడిన చెట్టు వలె. మనందరికి వచ్చిన కీర్తనే, కానీ ఫలాలు లేవు, బూడిద లేదు. మోడుబారిన జీవితాలను చిగురింపజేయ గలవు నీవు, మరానుభవం మధురముగా మార్చగలవు నీవు. హల్లెలూయా. అనుభవాలన్నీ జీవ జలం లేదా నీటి కాలువలో వార ధర్మశాస్త్రం దగ్గర మనం ఉంటే, ధ్యానిస్తే, ఆ లోతైన అనుభవాల్లోకి వెళితే మన జీవితాలు ఫలభరితంగా మారుతాయి. అదే నీవు చేసిన దానికి ప్రతిఫలం. దేవునికి స్తోత్రం. ఏం చేయాలి? ధర్మశాస్త్రం దగ్గర కూర్చోవాలి, ధ్యానించాలి. ఇంకా ఆనందం కలిగేది ఏంటి తెలుసా? పరిశుద్ధాత్మతో నింపబడాలి. చాలామందికి పరిశుద్ధాత్మ అంటేనే ఇష్టం ఉండదు అసలు. కొంతమంది అయితే అదొక దెయ్యం, అదొక భూతం, అదొక అల్లరి, రకరకాలుగా మాట్లాడతారు. వాళ్ళకు తెలీదు, చెబితే వినే రకం కూడా కాదు. పరిశుద్ధాత్మ యందలి ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం. దేవుని రాజ్యం భోజనమును పానమును కాదు, భోజనము పానము కాదు, నీతి సమాధానం పరిశుద్ధాత్మ యందలి ఆనందమునై ఉన్నది. హల్లెలూయా. అందుకే అందరూ ఆత్మపూర్ణులుగా మారాలి. పరిశుద్ధాత్మలో ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం. ధర్మశాస్త్రములో ఆనందం ఉంది. దేవునికి స్తోత్రం. ఇలాగ మనం దేవుని సన్నిధిలో ఆనందించుట వలన మనకి బలం కలుగుతుంది. మనం బలం పొంది ఏం చేయాలి? నన్ను బలపరచు దేవుని యందు నేను సమస్తమును. యేసయ్య జీవితం కూడా పరిశుద్ధాత్మ ద్వారానే ఆయన నడిచాడు. పరిశుద్ధాత్మ ద్వారా ఆ సత్యస్వరూపైన ఆత్మ ద్వారా ప్రభువైన యేసుక్రీస్తు నింపబడినట్లు, నడిపించబడినట్లు, ఆ ఆత్మ ద్వారానే అతడు సమాధిలో నుండి లేపబడినట్లు, యేసుక్రీస్తు జీవితమంతా కూడా తండ్రి వాక్యం, తండ్రి పంపిన ఆత్మాభిషేకం. దేవునికి స్తోత్రం. వాటి ద్వారా మంచి ఆనందాన్ని అనుభవించాడు. ప్రార్థన పాటల్లో కూడా ఆనందం ఉంది, పరవశం ఉంది. ఇవి కాకుండా కూడా ఆనందాలు ఉన్నాయి. సీరియల్ చూసినా ఆనందం ఉంటుంది, సినిమాలు చూసినా ఆనందం ఉంటుంది, మత్తు పదార్థాలు తాగిన ఆనందం ఉంటుంది. ఇంకేం ఆనందం ఉంటుంది? చెడిపోయిన కార్యాలు చేసిన ఆనందం ఉంటుంది, క్షణికమైన ఆనందం. కానీ వాటిల్లో బలం రాదు, బలహీనులైపోతారు. నీవు చేసిన దానికి ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా ప్రతిఫలం ఇస్తాడు. ఆయన నీకు సంపూర్ణ బహుమానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. కాలేబు అడిగినట్టు హక్కు. నాకు మీకు చెప్పాను, గుమ్మముల గుండా లోపల ప్రవేశించడానికి జీవవృక్షమునకు హక్కు గలవారై. గుమ్మాలంటే పరలోకంలో ప్రాముఖ్యంగా 3 స్థలాలు ఉన్నాయి.
3 స్థలాలు. అవి ప్రత్యక్షపు గుడారంలో మొదట గేట్, ఆవరణం దగ్గర ఉన్నటువంటి ఆవరణ ద్వారం, తరువాత పరిశుద్ధ స్థలములో ఉన్నటువంటి ద్వారం, దాని తరువాత అతి పరిశుద్ధ స్థలానికి ఉన్నటువంటి ద్వారం. ఆవరణ ద్వారం 30 అంతల స్వాస్థ్యాన్ని చూపిస్తుంది. పరిశుద్ధ స్థలం యొక్క ద్వారం గుమ్మముల గుండా 60 అంతల యొక్క అనుభవాన్ని, ఆశీర్వాదాన్ని, స్వాస్థ్యాన్ని చూపిస్తుంది. అతి పరిశుద్ధ స్థలం యొక్క ద్వారం 100 అంతల ఆశీర్వాదాన్ని లేదా స్వాస్థ్యాన్ని చూపిస్తుంది. ఆవరణమేమో నూతన భూమి, పరిశుద్ధ స్థలమేమో నూతన ఆకాశం, అతి పరిశుద్ధ స్థలమేమో నూతన యెరూషలేం, దానిలో ఎత్తైన స్థలం సియోన్. అది బహుమానం. దేవునికి స్తోత్రం. ఏ బహుమానం కావాలి మనకి? భూమి మీద పని చేసినాకే బహుమానం. ఏ పని? ఆయన చిత్తానుసారంగా మనం చేయాలి. నీవు చేసిన దానికి ఒకటి, మారు మనసుకు తగిన క్రియలు చేయాలి. మారు మనసుకు తగిన ఫలాలు ఫలించాలి. 2, ఆత్మ సంబంధమైన ఫలాలు ఫలించాలి. ఆత్మ సంబంధమైన వరాలు, ఫలాలు ఉన్నాయి. అవన్నీ పవిత్ర గ్రంథం చెప్తున్న మాటలే. ఒక ఫలభరితమైన జీవితం మనకు కావాలి. మీరు చూడండి, యోసేపును గూర్చి ఇతడు ఫలించెడి కొమ్మ అంటాడు తండ్రి. యోసేపుని ఏమంటాడు? ఫలించే కొమ్మ. ఓటల యొద్ద ఫలించే కొమ్మ. ఫలాలు వస్తే సంతోషమా, ఏడుపా? ఫలాలు ఎక్కువ పడితే ఏడుపా, సంతోషం అండి? సంతోషమే కదా. ఆ యోసేపు తండ్రి ఇంటిలో ఉన్నప్పుడు అన్నలకి ఆహారం పెట్టాడు, భోజనం. 10 మంది అన్నలకి భోజనం పెట్టినోడు ఎవరు? చిన్నోడు యోసేపు. అన్నం తిని ఏం చేశారు? తీసుకెళ్ళిన ఆహారం తిని, రొట్టెలు బొట్లు మాంసం తిని యోసేపుని అమ్మేసుకున్నారు. సత్యము నమ్మివేయక దాన్ని కొనుక్కోవాలి, కానీ అమ్ముకున్నారు. ఏమైపోయారు? కరువుతో విలవిలలాడిపోయారు. సత్యవాక్యాన్ని గట్టిగా పట్టుకుందాం. ఈరోజు మన జీవితం శాపంగా మారకుండా ఆశీర్వాదకరంగా ఉండాలంటే సత్యవాక్యాన్ని పట్టుకోవాలి. మా ధైర్యం అదే. ఎవడ మాటలైనా నిరర్థకమవుతాయేమో కానీ ప్రభువైన యేసుక్రీస్తు అంటున్నాడు, నా మాటలే మాత్రము గతించవో. మీరేమనుకుంటారంటే, ఆ పాస్టర్లు అన్నా చెప్తారా, ఆ పాస్టర్లు అన్నా చెప్తారా? వాళ్ళకి పనా పాట? ఒరే పనికి మనలోడా, పని పాటలే వదిలేసి వచ్చావరా బైబిల్ తీసుకొని అని నేను చెప్తున్నా. ఉన్న ఉద్యోగం, ఇల్లు, వాకిలి, బంగారం, ఆస్తులన్నీ వదిలి వాక్యం ఒకటి చాలని, వాక్యమై ఉన్న క్రీస్తు ఒకటి చాలని ఆ వాక్యాన్ని మాత్రమే పట్టుకుని వచ్చాను నేను. దేవునికి స్తోత్రం. కోటి విద్యలు కూటి కొరకే అంటారు. కాదు, మనుషుడు రొట్టె వలన మాత్రమే కాదు, దేవుని నోట నుండి వచ్చు మాట వలన బ్రతుకుతాడని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన చిత్తాన్ని చేసినప్పుడు మన ఆకలి, శరీరాకలి కూడా తీరుస్తాడు. మీకు తెలియని ఆహారం నాకుంది. వీళ్ళు వెళ్ళి షాపుల చుట్టూ తిరిగి తినేసి వచ్చారు శిష్యులు. నాకు ఆకలి తీరిపోయింది అన్నాడు. తండ్రి పంపినటువంటి, తండ్రి చిత్తానుసారంగా బావి దగ్గరికి వెళ్ళి ఆమెకు సువార్త చెప్పి
ఆమె జీవితంలో మార్పు వచ్చేటట్లుగా చేసి ఈయన ఆకలి తీరిపోయింది. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఏమనుకుని ఉంటారంటే ఎవరో ఏదో తెచ్చి ఉంటారు, లేకపోతే ఏమీ ఏదో తెచ్చి పెట్టి ఉంటుంది, తిని ఉంటారు అనుకుంటారు. దేవుని చిత్తం మనం చేయటమే మన ఆకలి తీరిపోతుంది. దేవునికి స్తోత్రం. అందుకని నేను ఈ సేవకు వచ్చి ఉద్యోగం, ఇల్లు, వాకులు అన్నీ వదిలేసి వచ్చి 23 సంవత్సరం జరుగుతుంది. నేను ప్రభుతో సేవకు వచ్చేటప్పుడు చెప్పా, నాకు అన్నం అంటే బాగా ఇష్టం ప్రభా, అన్నం లేకుండా ఉండలేను, అన్నం తిన్నాక మళ్ళీ సిరిదిళ్ళు తింటా, అట్లుంటోండి. తిండిలో నంబర్ 1 నేనే. నేను ఆకలిగా ఉండలేనయ్యా, నాకు తిండి మీద జైవిచ్చే సేవ చేస్తానని ముందే కండిషన్ పెట్టి వచ్చా. 23 సంవత్సరాలు నా ముఖ్యమైన ఆహారం నేను వదిలేసి దేవునికి స్తోత్రం. ఇంకా నీ మొహం నీ పోయేవాడికి కావాలి, నాకు ఆల్రెడీ జయం వచ్చేస్తే. అందుకనే పొట్టకూటి కోసం కాదు సేవ, మహిమగల రాకడికి ఒక గుంపు జనాంగాన్ని సంపూర్ణ బహుమానం కోసం సిద్ధపరచడానికి దేవునికి స్తోత్రం. ఏదో దాచుకుందాము, సంపాదించుకుందామని ఈ సేవ నేను చేయటం లేదు. ఒక నిత్యమైన స్వాస్థ్యం దేవుడు సిద్ధపరుస్తున్నాడు. లోతులాగా పోయి అన్ని తగలెట్టుకోవద్దు, అబ్రహాములాగా నిలబడి దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇతడు నా అబ్రహాము కుమారుడే. ట్యాక్స్ కలెక్టర్ చెప్తున్న మాట అది. ట్యాక్స్ కలెక్టర్ని గురించి యేసయ్య చెప్తున్న మాట, సుంకపు గుత్తదారుని గురించి. ఇతడు అబ్రహాము కుమారుడే. అబ్రహాము కుమారుడు అంటే ఏంటి? అబ్రహాము యొక్క డేరు వేరు. ఏమంటాడు? సొదొమ రాజు వచ్చి డబ్బులు ఇచ్చేస్తాను నీకు, తీసుకోండి. వచ్చేసిందా, ఇచ్చేసేయని పరిగెత్త. ఏయ్, నువ్వు నన్ను ఆశీర్వదించావని నీ నోట్లోంచి మాట రాకూడదు, పళ్ళు రాలిపోతాయి. దేవుడే నన్ను ఆశీర్వదించాడని చెప్పాలా. అందుకని నీ వాటిలోనివి నూలు పోగైనా చెప్పులు వారైనా నాకు అవసరం లేదో అని జీవము కలిగిన దేవుడు, సైన్యములకు అధిపతి అయిన యెహోవా ఎదుట నా చెయ్యెత్తి ప్రమాణం చేస్తున్నాను అన్నాడు. అది అబ్రహాం స్టాండర్డ్. సర్వోన్నతుడైన దేవుడా, ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. ఎవరు లేరు నాకు ఇళ్ళలో, ఆదరణ నీవేగా, ఆనందము నీవేగా. సర్వోన్నతుడా నీవే నాకు ఆశ్రయ దుర్గము. సర్వోన్నతుడా హల్లెలూయా. ముసలోడైపోయినా కానీ ఆయన యొక్క విశ్వాసం ముసలిదవలా. దేవునికి స్తోత్రం. ముసలోడు విశ్వాసంలో యంగో, విశ్వాసంలో బలహీనలు కాదు, విశ్వాసములో బలవంతులు. రమారమి 100 ఏళ్ల వయసు వచ్చినా విశ్వాసం బలహీనం కాలా. నన్ను బలపరచువాని అందే నేను సమస్తమును చేయగలను. 2 వృద్ధాప్యంలో కొడుకు పడుతున్నాడంటే అందరికీ నవ్వే, ఆ పుట్టినోడి పేరు కూడా నవ్వే. ఇస్సాకు అంటే నవ్వు అని అర్థం. దేవునికి స్తోత్రం. నీవు చేసిన దానికి ఆయన సంపూర్ణ బహుమానం ఇస్తాడు. మనం చెయ్యాలి. చేసిన తర్వాత కూడా పరీక్షలు వస్తాయి. ఎదిగి పిల్లోడు మంచిగా కంటికి కనపడుతూ ఉన్నాడు, అబ్రాహాము కొడుకుతో ఆడుతున్నాడు మంచి సరదాగా. ముసలోడు పిల్లోడు ఆడుతాడు. దేవుడు చూసినట్టున్నాడు, ఏంటి వీడి మీద బాగా మెరిగినట్టుంది ప్రేమ అని అబ్రాహామా అన్నాడు.
చిత్తం ప్రభా అన్నాడు. నీవు ప్రేమిస్తున్నావే, నీకు ఒక్కడే నీ కొడుకున్నాడే ఇస్సాకు వాడిని తీసుకెళ్ళి మోరియా దేశం మీద దేశాన్ని తీసుకెళ్ళి అక్కడ నేను చూపించే పర్వతాల్లో ఒక దాని మీద నువ్వు నాకు దహన బలి అర్పించు అన్నాడు. ఏమండి, పలానా పర్వతం అని చెప్పాలా, నేను చూపిస్తా అక్కడికి వెళ్ళినాక అన్నాడు. అక్కడికి వెళ్ళినాక చూపించాడు. ఆయన చూపించే పర్వతం దగ్గరికి వెళ్తే అక్కడ తప్పించుకునే మార్గాన్ని కూడా దేవుడు పెడతాడు. దేవునికి స్తోత్రం. నువ్వు చూసుకుని వెళ్ళి బలిస్తాం కాదు. నీకంటే ఎక్కువే ఉంది నా ప్రభా, నీకంటే నాకు ఎవరు ఎక్కువ ఉన్నారో? ఎవరు ఎక్కువ లేరు. నువ్వు చెప్పింది చేస్తానని ఆ ముసలు ఆయన కొడుకుని తీసుకుని రెండోడికి చెప్పకుండా భార్య కూడా చెప్పలా, శారమ్మా ఏంటి ఏమైంది, ఏం చెప్పమంటావే ముసలి అయిపోయింది అంత అని ముసలమ్మ దగ్గరికి వచ్చి ఆడవలా, ఏం చెప్పలా. ఏమన్నాడు తెలుసా? మేము వెళ్ళి దేవునికి బలి అర్పించేస్తాం. భలేగా నీకు అలవాటేగా, వెళ్ళిపోయిరా. ఎవరు నడిపించేది? వీడు మధ్యలో కొడుకు అంటాడు ఇస్సాకు. డాడీ, ఆ పిల్లవాడిని పిలిపే తండ్రికి ఎట్లా ఉండదు. డాడీ, ఆ పిల్లలు కన్నా వాళ్ళకి తెలుసు, ఆ పిల్లలు పిలిచే పిలుపుకి వీళ్ళ హృదయం ఎంత ఇదైపోద్దో. అది కూడా లేక కన్నా వాడికి ఎట్లా ఉంటుంది? డాడీ ఒక్కడ మర్చిపోయావు డాడీ, ముద్దులు కొడుకు చెబుతున్నాడు. కట్టెలు ఉన్నాయి, కత్తి ఉంది, నిప్పు ఉంది, గొర్రె పిల్లలు మర్చిపోయావు. అరే ఎవడు చూసుకుంటాడులే పోరాడు. తెలీదా అబ్రాహాంకి ఎవరిని బలియాలో? ప్రియమైన దేవుని బిడ్డలారా, పరీక్షల మధ్యలో ధైర్యంగా నిలబడ్డాడు. కత్తి పైకెత్తాడు, బలిపీఠం కట్టి కట్టెలు పేర్చి ఇస్సాకు దాని మీద పొడుగోబెట్టి కత్తెత్తాడు. నీకంటే ఎవరు నాకు ఎక్కువ లేరు ప్రభా, ఇచ్చింది నువ్వే, నాకు ఇమ్మన్నావు, నీకు ఇచ్చేస్తున్నాను. దేవునికి స్తోత్రం. లేక లేక వృద్ధాప్యమందు ఏకైక కుమారుని ఇచ్చింది నీవే, ఇచ్చిన నీవే బలి కోరగా, ఇచ్చిన నీవే బలి కోరగా, తెచ్చి నీకు అర్పించిన అబ్రహాములా నా ప్రభువా, నిన్ను స్తుతిస్తాను. నాకేమన్నా ప్రభువా, నీకే ఇస్తాను. నేనేమై ఉన్నానో నీ దయ వల్ల, నేనేమై ఉన్నానో నీ కృప వల్లనేనయ్యా. నాకున్నవన్నీయు నీవిచ్చినవేనయ్యా, నాకున్నవన్నీయు చెప్పింది చేశాడు. దేవునికి స్తోత్రం. మనము ఎన్ని ప్రశ్నలు వేస్తామో, ప్రశ్నలు వేస్తాం. ప్రభా నువ్వు అసలు దేవుడివా దెయ్యానివా చెప్పు ముందు. దెయ్యం అడుగుతుంది బలి, రే నాకు అర్పించరా అని నువ్వు అడుగుతున్నావేంది? దేవుడెవరో దెయ్యం ఎవరో అబ్రహాంకి బాగా తెలుసు. దేవునికి స్తోత్రం. అబ్రహాం లోపల ఏముంది తెలుసు. ఒకవేళ నా కుమారుడిని బలి ఇచ్చేసాననుకో, చచ్చిపోయాడనుకో, బలిపీఠం మీద అగ్నిలో కాలిపోయాడనుకో, బూడిదైపోయాడనుకో, నా దేవుడు ఉన్నవాడు అనువాడు. అరే ఇస్సాకు బూడిదలో నుంచి బయటికి రా అంటే ఇస్సాకు వచ్చేస్తాడు. చప్పడకూడదు. దేవునికి స్తోత్రం. అది అబ్రహాం యొక్క ఫెయిత్. అందుకే విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలుగా మనం ఉండలే. విశ్వాసం లేనివాడు దేవునికి ఇష్టడుగా ఉండలేడు. అందుకనే మన విశ్వాసం ఇంక్రీజ్ అవ్వాలి. దేవునికి స్తోత్రం. మన నమ్మకత్వం పెరగాలి.
దేవుని మీద మన నమ్మకత్వం పెరగాలి, దేవుని మాట మీద నమ్మకత్వం రావాలి. ఇది నిజమా అంటాడు వాడు వచ్చి. ఇది నిజమా అంటాడు. దెబ్బకి మొత్తం 7 సంపూర్ణ ఆశీర్వాదాలు ఒక్కసారి బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయి. ఇది నిజమా? సేవకులు కానీ గుర్తుపెట్టుకోండి, విశ్వాసులు కానీ గుర్తుపెట్టుకోండి, ఇది నిజమా అంటే అయిపోయినట్టే. అది నిజం కాదు, అవును, అటు ఇటు ఎక్కువ శాతం కాదు అని అడుగుతుంది. 7 ఆశీర్వాదాలు పోగొట్టుకుని ఎట్ట బయటికి వెళ్ళాడు? 7 సంపూర్ణ ఆశీర్వాదాలను ఒక బుక్ ఉంది. ఒక షీట్ కూడా మా పాస్టర్ గారు ఇచ్చే ఉంటాడు మీకు, అది తీసుకోండి, చదవండి. కొటేషన్ ఇచ్చి అది చక్కగా ప్రింట్ చేయబడిన బుక్. మనం ఆశీర్వాదానికి వారసులుగా మారాలి, శాపగ్రస్తులుగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. ఆశీర్వాదానికి వారసులుగా పిలిచిన వాడిని ఆశీర్వాదం లేకుండా శాపగ్రస్తుడైపోయాడు అబ్రాహామని దేవుడు పిలువనిస్తాడా? ఇంకో సంగతి చెప్పమంటారా? అబ్రాహాముని లోతు విడిచిపోయిన తర్వాతే అసలు ఆశీర్వాదాలు మొదలైంది. లోకాచలు ఎవరిలో ఎప్పుడైతే మనలో ఉంటాయో, సొదొమానికి వచ్చిన ఆశ ఇచ్చలు చచ్చిపోతే, లేకపోతే మనలోంచి పోతే మన ఆశీర్వాదం పెరిగిపోతుంది. దేవునికి స్తోత్రం. లోతు అబ్రహామును విడిచిన తర్వాత అసలు ఆశీర్వాదం. అందుకనే మన ఆశ ఇచ్చలు ఎప్పుడైతే దూరం అయిపోతాయో, విడిచి వెళ్ళిపోతాయో, మన ఆశీర్వాదం పెరుగుతుంది. దేవునికి స్తోత్రం. నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇస్తాడు. ఆయన ఎలాంటి ప్రతిఫలం ఇస్తాడంటే సంపూర్ణ బహుమానం ఇస్తాడు. దేవునికి స్తోత్రం. 30 బహుమానం నూతన భూమి, 60 బహుమానం నూతన ఆకాశం, సంపూర్ణ బహుమానం 100 బహుమానం నూతన యెరూషలేము సియోన్. ఏ బహుమానం కావాలి మనకి? అందుకే 100కి 100 పాళ్ళు మనం ఆయనకి సమర్పించుకోవాలి. అందరు లేచి నిలబడదాం. ప్రభా, నన్ను బలపరచున ఆయన. నాకు బలం నీ ధర్మశాస్త్రం వలన రావాలి, నాకు బలం నీ ఆత్మాభిషేకం వల్ల రావాలి. నన్ను బలపరచున ఆయన. యెహోవా యందు ఆనందించడం వల్ల బలం పొందుతారని రాయబడి. నన్ను బలపరచున ఆయన. యేసయ్యా, ఆత్మ వలన అరణ్యానికి నడిపించబడి అపవాది చేత శోధించబడి జయించినట్లు మాకు కూడా శోధన జయించడానికి, సహించడానికి మాకు బలం దయచేయి, అభిషేకం దయచేయి, పరలోక ప్రకటన దయచేయి, సియోను యొక్క ఉపదేశం దయచేయి ప్రభా. అపోస్తలుల యొక్క ఉన్నతమైనటువంటి ప్రతిష్ఠితమైన మాటలు దయచేయండి ప్రభా. నా మాటలే మాత్రం గతించవు. ఎవరి మాటలు వింటున్నావు? ఇది నిజమా అని చెప్పిన వాడి మాట విన్నావా? ఉన్నవాడు అనువాడు చెప్పిన మాట వింటున్నావా? నీవు చేసిన దానికి సంపూర్ణ బహుమానం ఆయన ఇస్తాడు. చేతులు పైకెత్తు నా సహోదరుడా, నా సహోదరి. ఆయన ఆశీర్వదించాలని కోరుతున్నాడు, కానీ నీ అవిధేయత అడ్డు రావటం వల్ల ఆశీర్వాదం శాపంగా మారుతుంది. మనం శాపగ్రస్తులుగా ఉండడానికి ఆయన మనల్ని సృష్టించలేదు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవుడును మనం చేసిన దానికి సంపూర్ణ బహుమానం ఇవ్వాలని, మనం చేసిన దానికి తగిన ప్రతిఫలం ఇస్తానని దేవుడు మాట్లాడుతున్నాడు. మన అవిధేయతే మన ఆశీర్వాదానికి ఈరోజు అడ్డుగా ఉందని పరిశుద్ధుల ముఖకాంతిలో నుండి దేవుడు మాట్లాడుతున్నాడు. మనము చేసే ప్రతిదీ
ఒక విధేయత కలిగిన మనసుతో చేయాలని దేవుడు ఈరోజు మాట్లాడుతున్నాడు. సనుగుతో, గునుగులతో, అవిధేయతో మన జీవితం కనుక నడిచినట్లయితే దేవుని యొక్క ఆశీర్వాదాలు మనము అనుభవించమని ఈరోజు దేవుడు మాట్లాడుతున్నాడు. మనలో ఉన్న అవిధేయతను తొలగించుకుందాం. మన ఆశీర్వాదానికి అడ్డుగా ఉన్న అవిధేయతను తొలగించుకోవాలి. అవిధేయత మనలో ఉండకూడదు, సనుగులు ఉండకూడదు.